హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, నేను లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా కంటిన్యూషన్ 2 వీడియోలు మిస్ అవ్వకండి అని చెప్పాను. ఆ రెండో వీడియో వచ్చేస్తుందండి. ఆ సెకండ్ డే వచ్చేసింది. అంటే నేను చెప్పిన విధంగా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ లాగా కొన్ని ఐటమ్స్ ఉంటాయండి. మనసుకి ఎంతో దగ్గరగా వచ్చేస్తాయి, నచ్చుతాయి, సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఎస్, కరెక్ట్ అయిన సరైన ఐటమ్ చేయగలిగాము, సరైన వెయిట్లో చేయగలిగాము, ఆ వాల్యూకి సరైన న్యాయం చేయగలిగాము అన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఐటమ్స్లో ఆ రెండో ఐటమ్ చూపించబోతున్నానండి. గైస్, వెంకటేశ్వర స్వామితో కూడిన ఒక అద్భుతమైన వడ్డాణం. ఈ వెయిట్ మీరు నమ్మరండి, నేను లాస్ట్లో చెప్తాను. గెస్ చేయగలిగితే చేయండి. ఓకే, సో గైస్, వీడియో నచ్చితే అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. మన వీడియోస్ పక్కవారితో షేర్ చేసుకోండి. ఓకే గైస్, ఈరోజు నేను ఒక వడ్డాణం చేయటం జరిగిందండి. ఈ వడ్డాణం ఒక కొత్త డిజైన్ అండి. ఇప్పటివరకు మనం రెగ్యులర్గా చెయ్యని ఒక స్పెషల్ డిజైన్, ఫస్ట్ టైం కొత్త క్రియేషన్ అనమాట. సో ఇది ఎలా చేసాం, ఏ విధంగా ఇది చేయటం జరిగింది అని చెప్పవలసి వస్తే, మీరు ఈ ఫ్రంట్ పార్ట్ చూసారంటే వెంకటేశ్వర స్వామి రూపంతో, పూర్తి వెంకటేశ్వర స్వామి రూపం అండి. మనకి తిరుమల దేవస్థానంలో స్వామివారి పద్మపీఠం మీద ఎలా నిలబడి ఉంటారో ఆ కంప్లీట్ రూపం, ఆ మాలలు, అంటే స్వామివారు ఆ పట్టిన ముద్రలతో సహా పాదాల దగ్గర నుంచి కిరీటం వరకు కూడా ఎక్స్ట్రాడినరీగా, ఎక్కడ ఎటువంటి ఫ్లా లేకుండా క్యాడ్లో, అడ్వాన్స్డ్ క్యాడ్లో డిజైన్ చేసుకున్న పీస్ అండి ఈ ఫ్రంట్ పీస్. ఈ పీస్ ఏదైతే ఉందో, ఇక్కడ స్వామివారి ఒక మందిరంలో కూర్చున్న విధంగా, స్వామివారు నిలబడిన విధంగా, స్వామివారు కూర్చోరు కదండి మన కోసం, ఆ పద్మపీఠం మీద ఎప్పుడు నిలబడే ఉంటారు ఆయన. సో ఆ విధంగా పద్మపీఠం మీద నిలబడ్డ వెంకటేశ్వర స్వామి రూపాన్ని తీసుకోవటం, అలాగే ఒక మందిరంలాగా చుట్టూ పైన మీరు గమనిస్తే అమ్మవార్లు కూడా ఉన్నారండి. అమ్మవార్లు లేకుండా ఎందుకు ఉంచాలి అని మందిరంలో పైన ఒక చిన్న రూపాల్లో లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి, ఉభయదేవేర్లు చక్కగా పైన చిన్న రూపాల్లో పైన ఇవ్వడం జరిగింది. అలాగే స్వామివారి పూర్తి రూపం. ఇక అక్కడి నుంచి ఈ పీస్ వరకు మాత్రమే క్యాడ్ పీస్ అండి. ఈ సెంటర్ పీస్ ఏదైతే ఉందో అది మాత్రమే క్యాడ్లో, అడ్వాన్స్డ్ క్యాడ్లో స్వామివారి రూపాన్ని డిజైన్ చేసాం మందిరంతో సహా ఇక్కడ వరకు. ఇక ఈ పార్ట్ ఒక దగ్గర ఇక్కడ వచ్చేసింది. ఇక మిగిలిన పార్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ పార్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే పూర్తిగా డై వర్క్ అండి. మీరు నమ్మలేని విధంగా ఎక్స్ట్రాడినరీ డైస్ అండి. అన్నీ కొత్త డైస్ అనమాట. ఇప్పటివరకు వాడని కొత్త డైలు క్రియేట్ చేసాం. డైస్కి ఒకసారి క్రియేట్ చేస్తే కొన్ని వందల సంవత్సరాలు ఆ డైలు మార్కెట్లో నడుస్తుంటాయండి. జనరల్గా అందరూ చేసేది అదే. ఇప్పుడు మనం వాడే డైలు కూడా ఎప్పుడో ఒక మహానుభావుడు తయారు చేసి ఉంటాడు 100 ఏళ్ల క్రితం. సో అంత లైఫ్ ఉంటుందండి డైకి ఒకసారి తయారు చేసామంటే. మెటల్లో ఉంటుంది కదా, ఎప్పుడు కావాలన్నా అది మనం డై కొట్టేసుకోవటమే. ఆ విధంగా ఆ తయారు చేసే డై ఈరోజు మనం ఇక్కడ కొత్తగా కంప్లీట్గా కొత్త డైలు చేయటం జరిగిందండి. మీరు ఈ పార్ట్ గమనిస్తే హంసలు, లతలు, ఫ్లవర్స్, అలాగే తీగలు లేనిది లేదండి. అలాగే మీకు హంసలతో పాటుగా ఏనుగులు, తొండం పైకెత్తిన విధంగా ఏనుగులు, లక్ష్మీదేవి ఉన్నారంటే పక్కన ఏనుగులు కూడా రావాలి కదండి. ఆ విధంగా హంసలు, లతలు, స్టోన్స్ ఎక్కడెక్కడ కావాలో ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ట్రా ఎలివేషన్ కోసం కోరల్స్తో, పగడాలతోటి ఒక చక్కటి ఫ్లవర్స్ లాగా పూర్తి యాంటిక్ ఐటమ్ అండి. చాలా కేర్ తీసుకుని, మీరు నమ్మరండి, దాదాపుగా ఈ పీస్ తయారు చేయడానికి ఒక స్వర్ణకారుడికి డైలన్నీ సెట్ చేసుకుని ఓ మాసం, ఒక నెల పట్టిందండి. ఒక నెల కూర్చుంటే కానీ ఈ పార్ట్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే ఇది డిజైన్ చేయటం అంటే కంప్యూటర్ మీద డిజైన్ చేసామండి వెంకటేశ్వర స్వామి రూపాన్ని, ఆ మందిరాన్ని. బట్ ఆ మందిరానికి ఎలివేషన్ ఇస్తూ ఈ పక్కన, పైన, ఇటువైపు చేసిన వర్క్ అంతా కూడాను చేత్తో చేసిందే. ప్రతి డై తీసుకుని ఇక్కడ ఆ డై సైజ్ మ్యాచ్ అవుతుందా లేదా, ఇక్కడ మ్యాచ్ అయినా అదే సైజ్ ఇటు మ్యాచ్ అవ్వాలి, ఆ సీక్వెన్స్ పోకూడదు. ఈ విధమైన ఒక ఛాలెంజింగ్ వర్క్ కింద తీసుకుని ఎక్స్ట్రాడినరీ పీస్ క్రియేట్ చేయడం జరిగిందండి. ఇది పార్ట్ మీరు గమనిస్తే కింద ఎమరల్డ్స్ ఇచ్చేసాను చక్కగా. మంచి ఎమరల్డ్స్, పర్ల్స్ తోటి డాంగ్లింగ్స్ ఇచ్చాం. స్టోన్స్, ఎమరల్డ్స్ ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే వాడటం జరిగింది. ఇక్కడ పర్ల్స్ ఉన్నాయండి,
వెంకటేశ్వర స్వామి పైన ఒక చక్కటి మందిరం లాగా ఓ చక్కటి పూలమాల వేసినట్టు విధంగా ఉండాలన్న ఉద్దేశంతో పర్ల్స్ పొదగడం జరిగింది. ముత్యాలు, చిన్న ముత్యాలు. ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఈ వెనక ఏదైతే ఉందో ఇదైతే సిల్వర్ బెల్ట్ అండి. సిల్వర్ బెల్ట్ని కూడా పూర్తిగా గోల్డ్ గిల్డ్ చేసేసి, గోల్డ్ పాలిష్ ఇచ్చేసి, ఒక గోల్డ్ బెల్ట్కి ఎలా అయితే కటింగ్స్ ఇస్తారో ఎంబోజింగ్, ఆ కటింగ్స్ కూడా ఈ ప్లెయిన్ బెల్ట్లు పెట్టేస్తూ ఉంటారండి జనరల్గా. బట్ నో, గోల్డ్ పెట్టుకుంటే గోల్డ్ లాగే ఉండాలి. నేను చెప్తే తప్ప ఎవరికి ఇది సిల్వర్ బెల్ట్ అని తెలియకూడదు. ఆ విధంగా కంప్లీట్గా గోల్డ్ వర్క్ చేసేసాం. ఇక ఈ ఫ్రంట్ పార్ట్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి. ఆ స్వర్ణకారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. ఎక్కడ స్టోన్స్, పోటాస్ వాడాం, స్టోన్స్ వాడాం, కోరల్స్ వాడాం, ఎమరల్డ్స్ వాడాం, కింద బీడ్స్ వాడాం, పర్ల్స్ వాడాం డ్యాంగ్లింగ్ కోసం. ఈ పీస్ మీకు ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్ తోటి కూడుకున్న పీస్లండి. మాకు ఆ కస్టమర్సు, మా స్వర్ణకారులు ఇద్దరు కోఆపరేషన్తోనే ఇది సాధ్యం అవుతుంది. ఇది మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం. నయనానందకరం అండి. చూస్తుంటే కనుల పండుగ అంటారు కదా, అలా ఉంది నాకు. అంత అద్భుతంగా వచ్చిందండి. మీకు ఎలా నచ్చిందో కూడా తప్పకుండా తెలియజేయండి. ఇంకా ఈ బెల్ట్ చెప్పాలంటే అడల్ట్ బెల్ట్ అండి. అంటే పూర్తిగా బెల్ట్ కూడా చాలా హెవీగా ఇచ్చారండి. 150 గ్రాముల సిల్వర్ వాడాను కేవలం ఈ బెల్ట్కి. అదే గోల్డ్ అయితే ఒక 100 గ్రాములు వాడుతూ ఉంటాం. ఇక ఫ్రంట్ పార్ట్ నేను వెయిట్ చెప్పాలండి మీకు 120 గ్రామ్స్. 120 గ్రామ్స్లో దాదాపుగా 14 ఇంచులు. అంటే బాగా లావుగా ఉన్న శ్రీమూర్తికి కూడా ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కవర్ అయిపోతుందండి. అంత అద్భుతంగా వచ్చింది. ఇంకా హైట్ గురించి చెప్పాల్సి వస్తే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా ఒక 3 ఇంచులు ఉందండి ఈ పార్ట్ ఇక్కడ గమనిస్తే. ఇంకా ఇక్కడ ఎండింగ్ నుంచి కూడా పెద్దగా ఏం తగ్గించలేదు. ఈ లాస్ట్కి వచ్చేటప్పుడు కూడా దాదాపుగా 1.5 ఇంచు ఉంది. సో హెవీ బెల్ట్ అండి. ఎక్స్ట్రాడినరీగా, అంటే ఇక కొంచెం హెవీగా అన్ని ఏజ్ల వాళ్ళకి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చండి. కాస్త లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్స్ట్రాడినరీగా కనపడద్దండి, అందులో అనుమానం లేదు. ఎందుకంటే 120 గ్రామ్స్లో ఇంత హెవీ బెల్ట్, హెవీ ఫ్రంట్ కొమ్మ చేయగలగటానికి కారణం ఒకటేనండి, మ్యాక్సిమం డైస్ వాడాను. ఈ ఫ్రంట్ పార్ట్ ఒక్కటి వెంకటేశ్వర స్వామి రూపం తప్ప ఈ పూర్తిగా చుట్టూ వర్క్ అంతా కూడాను డై వర్క్ వాడానండి. కొత్త డైలు క్రియేట్ చేశాం. ఆ డైలు కూడా ఎలా ఉండాలనుకున్నాను అంటే నక్షీ వర్క్లా ఉండాలి, ట్రెడిషనల్ నక్షీలా ఉండాలి. మనం చెప్తే తప్ప అది డై అని తెలియకూడదు అన్న విధంగా కేర్ తీసుకుని ఏనుగుల్ని, నెమళ్ళని, హంసల్ని, లతల్ని, తీగల్ని, పువ్వుల్ని క్రియేట్ చేయడం జరిగిందండి డైస్లో. అవన్నీ మీ ముందుకు ఈరోజు ఈ వడ్డాణం రూపంలో తీసుకొచ్చాను. ఈ వడ్డాణం మీకు ఎలా నచ్చిందో కూడా తప్పకుండా తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంకటేశ్వర స్వామి రూపం ఎలా ఉందో కూడా తెలియజేయటం మర్చిపోకండి. యాంటిక్ వర్క్ చేశానండి. ఈ ఫ్రంట్ మీరు గమనిస్తే ఈ డై వర్క్ ఎలివేట్ అవ్వాలంటే, అద్భుతంగా కనపడాలి అంటే ఆ యాంటిక్ ఫినిష్ అనేది అవసరం. సో యాంటిక్ ఫినిష్ చేశాను. ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. 120 గ్రాములకి చక్కగా న్యాయం చేసామన్న తృప్తితో ఉన్నాము. సో ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి. యా, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ ద డే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.